శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో నటించిన మూవీ భారతీయుడు 2 ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ దక్కడం అలాగే భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ జరిగిందట. తెలుగులో ఈ సినిమా రికార్డ్ బ్రేక్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా చేసింది. మొత్తానికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇంతకీ దర్శకుడు శంకర్ మూవీని ఎలా తెరకెక్కించబోతున్నారు? ఇండియన్ 2 సినిమా ఎలా ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం. భారతీయుడు సినిమా అనగానే ఆ సినిమాలో కమల్ ప్రదర్శించే మర్మకలే మైండ్ లోకి వస్తుంది. తన రెండు చేతి వేళ్లతో శత్రువుల నరాలను గుచ్చుతూ వారిని కదలనివ్వకుండా చేస్తూ భారతీయుడు సినిమాలో అందరినీ ఆకట్టుకున్నాడు కమల్. అయితే భారతీయుడికి ప్లస్ గా ఉన్న ఈ కళే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. రిలీజ్ కు ముందు చిన్నపాటి చిక్కు తెచ్చింది. అసలు విషయం ఏంటంటే భారతీయుడు సినిమా విడుదలై 25 ఏళ్లకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా వస్తోంది. ఇక ఈ సినిమా ఈ నెల 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. గత కొన్నేళ్లుగా హిట్ సినిమాలకు సీక్వెల్ తెరకెక్కించడం అన్ని భాషల్లో కామన్ అయిపోయింది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 28 ఏళ్ల క్రితం తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాను తెరకెక్కించారు శంకర్. అప్పట్లో తెలుగు సహా వివిధ భాషా ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త సబ్జెక్ట్. పైగా హీరో స్వతంత్ర సమరయోధుడు. అప్పటికే సమాజంలో వేళన అనుకొని పోయిన లంచగొండితనాన్ని ఎండగట్టాడు. అయితే 28 ఏళ్ల తర్వాత అదే సబ్జెక్ట్తో లంచం కొత్త పుంతలు తొక్కిన విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించాడు శంకర్. కమల్ హాసన్ కూడా ఎంతో ఎనర్జెటిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. భారతీయులో 2 పాత్రల్లో మెప్పించిన కమల్ హాసన్ ఈ సినిమాలో కేవలం ముసలి పాత్రకే పరిమితమయ్యాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా సోసోగా ఉంది. కానీ శంకర్ టేకింగ్ కమల్ హాసన్ నటన ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. మొత్తానికి ఇండియా 2 సినిమా సురేష్ బాబు ఏషియన్ గ్రూప్ సంయుక్తంగా దక్కించుకుంది. ఈ సినిమా నైజాంలో 9 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయినట్టుగా సమాచారం. సీడెడ్ లో ఈ సినిమా 4 కోట్లు, మిగిలిన మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఈ సినిమా 24 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. తెలుగులో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే దాదాపు 25 కోట్ల రూపాయల షేర్ రాబట్టాలి. అంటే దాదాపు 48 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. తెలుగులో కమల్ హాసన్ కు ఒకప్పటిలా పెద్దగా మార్కెట్ లేదు. విక్రమ్ సినిమా కూడా లోకేష్ కనగరాజ్ ఇమేజ్ తో జరిగింది. ఈ సినిమాకు భారతీయుడు ఫ్యాక్టర్ తో పాటు శంకర్ స్టార్ ఇమేజ్, కమల్ హాసన్ కూడా తోడు కావడం వల్ల ఈ సినిమా ఈ రేంజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. విక్రమ్ వంటి సాలిడ్ హిట్ తర్వాత కమల్ హాసన్ రీసెంట్ గా ప్రభాస్ కల్కి మూవీతో పలకరించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 15 రోజుల క్రితం విడుదలై పలు రికార్డ్స్ నమోదు చేస్తూ దూసుకుపోతుంది. చూడాలి మరి ఇండియా 2 సినిమా కమల్ హాసన్ ప్రేక్షకులను ఎలా అలరించబోతుంది అనేది.